ఇదైతే శుక్రవారం రోజు నైట్ అయితే డిన్నర్లోకి నేను పిల్లల కోసం అయితే లంచ్ అయితే అన్నం అయితే వండేసానండి. మా కోసం అయితే దోశలు వేశాను. అలానే గోధుమ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ అన్నం ఉడుకుతూ ఉంది, గోధుమ రవ్వ ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మేమైతే నైట్ అయితే భోజనం చేయమండి, టిఫినే తింటాము. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా అలానే దోశలు వేసుకొని నేను మా వారైతే తినేసాము. ఇప్పుడైతే ఎండాకాలం బాగా వచ్చేసింది కదండి, ఎండలు బాగా మండిపోతున్నాయి. నేనైతే కూలింగ్ వాటర్ తాగకుండా ఉండలేనండి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ తాగొద్దు అంటున్నారు కదా. ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దు అంటే మన హెల్త్కి మంచిది కాదు అంటున్నారు కదా. కుండలో వాటర్ తాగమంటున్నారు, కానీ కుండలో వాటర్ తాగుదామంటే మా ఇంటి దగ్గర అయితే అసలు కుండలో వాటర్ చల్లగానే అవ్వట్లేదండి. నాకైతే కూలింగ్ వాటర్ అనేది ఎక్కువగా కావాలి. నార్మల్ రోజులు అయితే నేను మామూలుగా తాగుతాను, కానీ ఎండాకాలంలో మాత్రం నేను ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ అయితే కడుపులో పడాల్సిందే అండి. నేను కూలింగ్ వాటర్ తాగిన తర్వాత అమ్మయ్య అనుకుంటాను.